గాంధీ అంటే పేరు కాదు, దేశం గుండె చప్పుడు. జాతిపిత పేరుకి తూట్లు పొడుస్తారా? మీ స్వచ్ఛ భారత్ లోగో కోసం గాంధీ కళ్ళజోడు కావాలి, కానీ పథకాలకు మాత్రం గాంధీ పేరు పనికి రాకుండా పోయిందా అని కమలం పార్టీ మీద సమరానికి సై కొట్టింది హస్తం పార్టీ. దేశ్ కా దుష్మన్, గరీబ్ కా దుష్మన్ అని సౌండ్ పెంచి మరి రోడ్డెక్కింది కాంగ్రెస్ క్యాడర్. మరి బీజేపీ వాళ్ళ డిఫెన్స్ ఆట ఎలా ఉంది? దేశంలో నామక రణం ఎలా సాగుతోంది? రామ్ వర్సెస్ గాంధీ, కొత్త రచ్చగురు. గాంధీ నెహ్రూ సౌండ్లు చరిత్ర నుంచి డిలీట్ అవుతాయా? కరెన్సీ నోటుపై గాంధీ బొమ్మను మార్చేస్తారా? మహా కుట్రని కాంగ్రెస్, కూల్ డౌన్ అని కమలం. ఎంజీ నరేగా 2005ను షార్ట్ కట్ లో బీబీజీ రామ్జీ పేరిట కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఎన్డీఏ సర్కార్. ఈ విధంగా జాతీయ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తుడిచిపెట్టేసింది. దీంతో నిప్పులు చెరుగుతోంది కాంగ్రెస్ పార్టీ. బాపూజీ పేరును తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని విపక్షాలు నిలదీస్తున్నాయి. గాంధీ ఆదర్శాలను అవమానిస్తే దేశం ఊరుకోదు, తిరగబడుతుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. రాష్ట్రాల వారీగా కూడా నిరసనలతో కాక పుట్టిస్తోంది హస్తం పార్టీ. సగటు భారతీయుడి గౌరవాన్ని దెబ్బతీస్తే దేశం తిరగబడుతుందని హెచ్చరిస్తోంది. ఖబర్దార్ మోడీ గారు, ఈ దేశం ఒక లౌకికవాద దేశం. నీ పప్పులు ఉడకవుగాక ఉడకవని మాట సుందరగా మనవి చేస్తా ఉన్నాను. ఇలా ఖర్గే గారి నేతృత్వంలో పార్లమెంట్ లో ఎంత గోల చేసి అర్జించినా మీరు చలించలేదంటే మీరు కడుపులో మహాత్మా గాంధీ మీద విషం ఎంత నింపుకున్నారో అర్థమవుతా ఉంది. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన చేపట్టాలని డీసీసీలకు ఆదేశాలు వెళ్లాయి. బాపు జోలికొస్తే 100 కోట్ల మంది రక్తం మరుగుతుందంటోంది కాంగ్రెస్ లీడర్షిప్. పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకునేదాకా వదిలిపెట్టేదే లేదంటోంది. బాపూజీ అంటే అణువణువున రక్తంలో మరుగుతున్న ప్రతి యువకుడు కూడా ఆలోచన చేస్తాడు, ఏమైపోతుంది ఈ దేశంలో. ఓనాడు గాడ్సే పేరు చెప్పి గాంధీ తాతను గాడ్సే చంపితే ఈ రోజు గాంధీ తాత పేరు తీసి వీళ్ళు కూడా చంపుతున్నారన్న ఆక్రోధనతో యువకులంతా ఉన్నారన్న విషయాన్ని గ్రహించవలసిందిగా నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. నరేగా పేరు మార్పనే కాదు, కొత్త నిబంధనల్ని కూడా కొన్ని రాష్ట్రాలు తోసిపుచ్చుతున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే కొత్త చట్టం కాగితాల్ని చించేశారు. కానీ మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు భాగస్వామ్యం కల్పించి కూలీ రేట్లను పెంచి నరేగా పథకాన్ని పరుగులు పెట్టించింది తామే అని, క్రెడిట్ దక్కితే తమకే దక్కాలనేది బీజేపీ వర్షన్. ఇటు హ్యాట్రిక్ కొట్టి మూడోసారి అధికారంలోకి వచ్చాక మోదీ జమానా మొండిగా ముందుకు వెళ్తోందని, పేర్ల మార్పును ఒక ఉద్యమంలా చేస్తోందని అపోజిషన్ నుంచి విమర్శలొస్తున్నాయి. కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను కూడా తీసేస్తారా అని సూటిగా ప్రశ్నిస్తున్నాయి. ఇండియా పేరును భారత్ గా మార్చడం నుంచి ప్రముఖ నగరాలకు పేర్లు మార్చి హైందవం స్ఫురించే పేర్లు పెట్టడంపై కూడా విమర్శలొచ్చాయి. 2018లో ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ ప్రయాగ్రాజ్గా మారింది. మొఘల్ చక్రవర్తి అక్బర్ పేరుతో ఉన్న పేరును పురాతన హిందూ పేరుగా మార్చారు. ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా మార్చారు. అంతకుముందు హర్యానాలోని గురుగావ్ను గురు ద్రోణాచార్యుడి గ్రామంగా గురుగ్రామ్ అని పేరు మార్చింది. 2023లో ఔరంగాబాద్ను ఛత్రపతి సంభాజీనగర్ గా మార్చింది మహారాష్ట్ర సర్కార్. ముస్లిం ఉచ్చారణతో ఉన్న ఉస్మానాబాద్ను ధారాసివ్ అని మార్చేసింది. యూపీలోని మొఘల్ సరాయ్ రైల్వే జంక్షన్ పేరు మార్చి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అనే ఆర్ఎస్ఎస్ నేత పేరు పెట్టారు. ఢిల్లీలోని రాజ్పథ్ కర్తవ్యపథ్గా, మొఘల్ గార్డెన్ అమృత్ ఉద్యాన్ గా మారిపోయింది. నరేగా నుంచి గాంధీ పేరును తొలగించడంతో పేర్ల మార్పు వివాదం క్లైమాక్స్ కు చేరినట్లయింది. ఈ మొత్తం పరిణామాల్ని ముస్లిం చక్రవర్తుల పేర్లనే కాదు, మొత్తం మొఘల్ చరిత్రనే తొలగించే ప్రయత్నంగా భావిస్తున్నాయి బీజేపీయేతర పార్టీలు.